గుంటూరులోని విజేత ఐఐటి ఫౌండేషన్ స్కూల్ ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1300 మంది విద్యార్థులతో యోగా ఆసనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో విజేత డైరెక్టర్ సురేష్, ఫౌండర్ శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా విద్యార్థులు ప్రతిరోజు యోగా సాధన చేస్తే చదువు సజావుగా సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. యోగా సాధన చేయడం ద్వారా మానసికంగా దృఢంగా ఉండవచ్చని వారు వెల్లడించారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 relax, also relax. One more time, left leg raise. England nation, the point is here. Earlier it was started in India, but now it is spread worldwide. If you are not want to actually dance in other countries that follow this law. So it is our culture where we get more benefits, especially for students. So why don't we use it daily? Once we think of that and start practicing every day, and you will know. ఈ రోజు విజేత ఐఐటి ఫౌండేషన్ స్కూల్ గుంటూరు ఆధ్వర్యంలో 1200 మంది స్టూడెంట్స్ 200 మంది స్టాఫ్ తోటి ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనకి ఈ రోజు గురువు గారు ప్రసాద్ గారు వచ్చి యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు స్టూడెంట్స్ అందరికీ. అలానే మా స్కూల్లో ప్రతిరోజు ఉదయం పూట 5:30 నుంచి 6:00 వరకు ఆడపిల్లలకి యోగా కార్యక్రమం కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల పిల్లలకి మానసిక శారీరక సమస్యలు లేకుండా చాలా హ్యాపీగా ఉంటున్నారు. అలానే మగపిల్లలకు కూడా ఉదయం పూట వీక్లీ ఒకసారి ప్రేయర్ ఎవ్రీడే మెడిటేషన్ చేస్తూ ఉన్నాం. అలానే వీక్లీ 1 డే యోగా సెషన్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల వాళ్ళు కూడా మెమరీ టెక్నిక్స్, మెమరీ ఎక్కువగా చదువుకున్నది గుర్తుంచుకోవటం, అలానే మానసిక సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ యోగా మెడిటేషన్తో పాటు మనకు నెదర్లాండ్స్ నుంచి లారా మేడం అని చెప్పి మహర్షి యోగా వేదిక నుంచి వాళ్ళు వచ్చి ట్రైనింగ్స్ ఇచ్చారు. వాళ్ళు ఎవ్రీ డే మార్నింగ్ సెషన్ 8 నుంచి 8:15 వరకు మెడిటేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది క్లాస్ రూమ్స్లో. అలానే ప్రేయర్ టైంలో ఈ మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ టైం ఒక 15 మినిట్స్, మార్నింగ్ టైం ఒక 15 మినిట్స్ మెడిటేషన్ జరుగుతుంది. యోగా టైము ఎవ్రీ వీక్ ఒకసారి జరుగుతూ ఉంటుంది. దీంతో పిల్లలందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమం స్టేట్లో ప్రతి ఒక్క స్కూల్లో జరుగుతూ ఉంది. అలానే మా స్కూల్లో కూడా చాలా ఘనంగా నిర్వహించాం. 1200 మంది స్ట్రెంత్ని ఒక చోట యోగా చేయించడం, ఒక 1 అవర్ టైము వీళ్ళందరికీ యోగా నేర్పించి ఈ కార్యక్రమాన్ని శ్యామలనగర్ వికాస్ స్కూల్ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు చేశారు. కార్యక్రమంలో వికాస్ స్కూల్ డైరెక్టర్ దండ పవన్ మాట్లాడారు. భారతదేశంలో శతాబ్దాల కాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న ప్రక్రియ యోగా అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో ప్రపంచవ్యాప్తంగా యోగాకి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని తెలిపారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయన తెలిపారు. కళ్ళు మూసుకున్నప్పుడు మనకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచన కట్ చేయండి. మీకు భయపడే శబ్దాన్ని మాత్రమే గమనిస్తూ ఉండండి. Exhale through right nostril. Exhale through right nostril. Exhale through left nostril. Come on, left in to right out to right in to left out. Long minutes, long minutes. I'm going to felicitate the yoga sir. Good morning everyone. Happy 11th International. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు పవన్. నేను కరస్పాండెంట్ వికాస్ స్కూల్స్ గుంటూరు చిలకలూరుపేట. 2008లో చిలకలూరుపేటలో స్టార్ట్ చేశాము వికాస్ స్కూల్. ఈ సంవత్సరం నూతనంగా గుంటూరులో వికాస్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన స్కూల్లో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత కొన్ని వారాలుగా ఈ యోగాంధ్ర కార్యక్రమం అనేది మారుమూల పల్లెటూరుల దగ్గర నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరిని టచ్ చేసిన అంతంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాంట్లో భాగంగా
యోగా మీద అవేర్నెస్ లేని వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత అవేర్నెస్ అనేది ఈ యోగాంధ్ర కార్యక్రమం తెలియజేసిన అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మన వికాస్ స్కూల్ గుంటూరులో శ్యామానగర్లో కండక్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. యోగా గురువు శ్రీ జేవిఆర్ గారు గత 3 రోజులుగా మన వికాస్ స్కూల్లో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ మా ముఖ్య దినం. ఈ రోజు ఉదయం పూట ఇప్పుడు మన స్కూల్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. సుమారు 250 మంది విద్యార్థులు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. మన యోగా అనేది మన భారతదేశ వారసత్వం. ఈ వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యోగాభ్యాసాలని నిత్యం చేస్తూ 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన చాలా యంగ్ గా చాలా ఫ్లెక్సిబుల్ గా ఆయన వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆదర్శంగా మన భారతదేశానికి అలానే మన రాష్ట్రానికి ఈ యోగా కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా సముచితంగా ఉంది. అలాంటి ఈ యోగా కార్యక్రమాలని మన వికాస్ స్కూల్లో ఇవాళ కండక్ట్ చేసుకోవడం, అలానే యోగా గురువు ఎంతో ప్రఖ్యాతులు 20 సంవత్సరాల నుంచి యోగాభ్యాసం చేసిన జేవిఆర్ గారితో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులందరూ కూడా ఈ యోగాని వాళ్ళ డైలీ లైఫ్ లో ఖచ్చితంగా పాటించే విధంగా మన స్కూల్లో మేము దానికి ఒక క్యాలెండర్ తయారు చేసుకుంటాము. హాస్టల్ విద్యార్థులకు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు ఒక 40 నిమిషాల నుంచి ఒక 60 నిమిషాల పాటు ఈ యోగాని ఖచ్చితంగా భాగం చేస్తాము స్కూల్లో. అలానే డే స్కాలర్ విద్యార్థులకు కూడా ఖచ్చితంగా పేరెంట్స్ మేము తెలియజేస్తాము. ఇంటి దగ్గర ఖచ్చితంగా యోగా ఉదయాన్నే అలవాటు చేయమని చెప్తాము. అలానే స్కూల్లో కూడా మాకు స్పోర్ట్స్ టైంలో వారంలో కనీసం. గుంటూరు అరండల్పేటలో శ్రీ తులసి రామచంద్ర ప్రభు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు డొక్క మాణిక్యవర్ ప్రసాద్, ఉగిరాల సీతారామయ్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డొక్క మాణిక్యవర్ ప్రసాద్, ఉగిరాల సీతారామయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఎంతో మంది పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు అందించి వారిలో శ్రీ తులసి రామచంద్ర ప్రభు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి లక్షల నిధుల్ని అందించిన మహానుభావుడు తులసి రామచంద్ర ప్రభు అని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, స్నేహితులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీగా మీ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే కొంచెం దించండి, కొంచెం దించండి కింద, కొంచెం కింద, కొంచెం చాలు చాలు మీరు జరగండి. ఫోటో కరెక్ట్గా వస్తుందా? జరగండి. ఓకే ఓకే అన్ని ఫోటోలు అడ్డంగా ఫోటో తీయ సార్ చూడ రామ్ లివ్ తులసి రామచంద్ర ప్రభు గారు, రామ్ లివ్ తులసి కృష్ణ చైతన్య గారు, రామ్ లివ్ తులసి కృష్ణ ప్రభు గారి నాయకత్వం. రమేష్ అన్న ప్లీజ్. చదువులో ప్రతి ఒక్కరిని పేదవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. గుంటూరు అంటే గుర్తుకొచ్చే పెద్ద మనిషి తులసి రామచంద్ర ప్రభు గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. వారు చేస్తున్న సేవా కార్యక్రమం బహుశా నేను లేటెస్ట్ గా టైమ్స్ అనే మ్యాగజైన్లో చదివాను. ఒకరికి సహాయం చేస్తేనంట చాలా సంతోషం ఆయన అట్లా పొందుతాడు. సంతోషం 10 మందికి సహాయం చేయడం ద్వారా సంతోషం పొందుతాడు, ఆరోగ్యం పొందుతాడు. అందుకని ప్రతిసారి ఇయర్కి ఆయన యంగ్ అవుతున్నాడు. మనందరం ఓల్డ్ అవుతున్నాం, ఆయన యంగ్ అవుతున్నాం. కారణం ఏంటంటే ఆయన
10 మందికి సహాయం చేస్తాం. అలాంటి గొప్ప వ్యక్తి గుంటూరు నగరంలో ఉన్న వితరణ సీట్లో అంటే దాతృత్వం అంటే ఆనందించే మనిషి. ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కే మరి కోట్లాది రూపాయలు సహాయం చేశారు. పేద విద్యార్థులకు కోట్లాది రూపాయలు సహాయం చేశారు. అలాంటి గొప్ప మనిషి. అదే రోజు తులసి రామచంద్ర ప్రభు గారు, వారి తనయుడు కృష్ణ చైతన్య గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు యోగి భవన్లో పుట్టిన శుభాగా ఇక్కడ అందరూ కలపడానికి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, వారి తులసి సీడ్స్ కంపెనీ కానీ అన్ని కంపెనీలు స్టాఫ్ కానివ్వండి, వాళ్ళ మేనేజర్లు కానీ అందరూ వచ్చి కూడా శుభాకాంక్షలు చెప్పారు. వారి పుట్టినరోజున యోగా డే రావడం అనేది వారికి యోగా మీద ఉన్నటువంటి ఇష్టాన్ని ఆ భగవంతుడు ఆ డేట్ ని అది క్రియేట్ చేశారు. అట్లానే మోడీ గారు ఎక్కువగా ఆయన ఇచ్చే సలహాలు కానివ్వండి, భవిష్యత్తులో మంచి పనులు చేయాలా, మంచి పనులతో మనకి ఎటువంటి ఇది వస్తుంది, రిజల్ట్ వస్తుందని చెప్తుంటారు. కాబట్టి వారి అభిమానులంతా కూడా ఇక్కడ అందరూ కూడా మరి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ప్రభు గారు అందరూ చెప్తున్నారు ఆరోగ్యాలని, భగవంతుడు ఎప్పుడు కూడా మంచి చేసే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తారు. కాబట్టి వారు ఆరోగ్యంతో అందరికీ మంచి చేయాలా. భవిష్యత్తులో ఇందాక మన మాణిక్య ప్రసాద్ గారు చెప్పారు కోట్లాది రూపాయలని. కోట్లాది కాదు, చాలా వరకు మరి వారు చేసే. నాకు 78 సంవత్సరాల నుండి 79వ సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల అనుభవంలో ఇంతకుముందు విద్యారాజుగా చెప్పినట్టుగా ఇవ్వటం అనేది చాలా ఆనందాన్ని కలిగిన ఆరోగ్యాన్ని కూడా కారణం. యోగా కూడా చేస్తారు. ఇవాళ అదృష్టవశాత్తు మోడీ గారి ప్రయత్నాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇది వరల్డ్ యోగా డే అని డిక్లేర్ చేశారు. 21st జూన్. ఆ రోజు నా పుట్టినరోజు రావడం. నేను యోగా చిన్నప్పుడు చూస్తున్నాను కాబట్టి బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ ఎలాంటి ఏమి లేవు. 75 ఏళ్ళు నిండినా కానీ దానికి కారణం యోగా కన్నా కూడా మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే కొంతమందికి డబ్బులు వచ్చినప్పుడు, కొంతమందికి బాగా ఫుల్ బాటిల్ తాగినప్పుడు అలా ఉంటాయి. కానీ నాకు మాత్రం సమాజానికి అంత బాగుంది, సమాజానికి నేను చేస్తున్నాను, నా శక్తి వచ్చేలాగా నేను చేస్తున్నాను, సమాజానికి వికాస్ చేయాలి, మీరు కూడా చేయడానికి ప్రోత్సహిస్తున్నాను. ఫిరంగిపురంలోని సెయింట్ పాల్ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అధికారులు, విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివసుబ్రహ్మణ్యం మాట్లాడారు. యోగాతోనే సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రపతి యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి నెల 3వ శనివారం 1900 నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు చెప్పండి, నేను చెప్పిన తర్వాత ఓం త్రయంబకం యజామహే టైమ్స్ చేయండి. ఉంచుతూ చేద్దాము. మెడని లూజ్. ఇవన్నీ లూజింగ్ ఎక్సర్సైజెస్ అండి. మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా లూజ్ అవుతాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. రిలాక్స్ అవ్వండి.
వాటిని మనం వీలైనంత ముందుకు ఇలా వంచాలి. వీలైనంత మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో జల యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విహెచ్పి జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం పాల్గొన్నారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలన్నది మోదీ లక్ష్యమని, ఇంటింటికి యోగాను తీసుకువెళ్లాలి అనుకున్న వారు ప్రధాని మోదీ ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవాలి. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించామని తెలియజేశారు. ఓకే అండి, రిలాక్స్ అవుతాం. మామూలుగా వచ్చేసేయండి, మామూలు పొజిషన్లోకి వచ్చేయండి. ఈసారి ఆపోజిట్ వ్యతిరేక ఆసనం చేద్దామండి. మనం కుడివైపు చేసాం, ఎడమవైపు చేతులు నమస్కారం కోసం కలిపేసేసుకున్నాయి అంతే. అయ్యో పక్కన ఎగరండి, దానికి కొన్ని రాజ్యంలో సైడ్కి గుచ్చుకుంటా చూసుకోండి. మధ్యలో ఎక్కువ అయ్యారంట, కొంచెం వెనకాలండి మధ్య. ఈ ధ్యానము యోగా అనేది మొట్టమొదటిగా మన శివుడు సతీదేవి దగ్గర నేర్పడం జరిగింది. ఎందుకంటే సతీదేవి దారి తప్పి అడవిలోకి వెళ్తే నీకు మార్గం తెలియాలంటే చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి మనసు నిమగ్నం చేయమని చెప్తే అప్పుడు ఆమెకి ఆ ధ్యానంలో ఋషులు ఎక్కడైతే యజ్ఞం చేస్తారో అక్కడ ఆ చాంటింగ్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యజ్ఞంలో వేస్తున్న ఆ సముద్రం యొక్క వాసన ద్వారా ఆ యజ్ఞశాలకు వెళ్లి ఆ విధంగా మొట్టమొదటి పరిచయం చేయడం. ఆ తర్వాత స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న ప్రపంచ అన్ని మతాల మీటింగ్ జరిగిన రోజున ఆ రోజున చికాగోలో మరి యోగా గురించి చెప్పడం. మరి 120 సంవత్సరాల తర్వాత మోడీ గారు 2014లో యునైటెడ్ నేషన్స్ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు అక్కడ మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో కృష్ణా నదీ తీరాన అమ్మవారి చెంత పాదాల వద్ద ఈ ఆక్వా డెవిల్స్ కార్యక్రమాన్ని గోకరాజు గంగరాజు గారు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి చక్కటి వ్యాయామం ఉండాలి అంటే అది ఈతతోనే సాధ్యపడుతుందని చెప్పి ఈ ఆక్వా డెవిల్స్ పెట్టడం జరిగింది. దానిలోనే ఈ రోజున వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా జూన్ 21న ఇక్కడ జల యోగా ఒకటి చేయడం, మామూలు యోగా చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మాకు ఆప్తులు ముందుగా మనం నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగాని పాపులర్ చేయాలి, తద్వారా భారతదేశానికి కూడా మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ యోగా డే కింద అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కార్యక్రమం మన దేశంలోనే ఎక్కడ ప్రపంచంలోనే అక్కడ జరగని విధంగా సుమారు 5 లక్షల మందితో విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది జరుపుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇంకేంటంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. యోగాసనాలు మనం వేసామంటే పూర్వం ఋషులు మనకు అందించిన అది ఆస్తి. దీన్ని మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అంతా కూడా ప్రపంచం అంతా కూడా దీని బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశంతో దీన్ని పాపులరైజ్ చేశారు. మంగళగిరిలో కుల వివక్ష ఘటనపై బాధితుల తరపున సాక్షులని చంపేస్తామని బెదిరింపులకి పాల్పడుతున్నారని బాధిత మహిళలు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళగిరి కుప్పారావు కాలనీకి చెందిన పగిడిపోగు రాధ అనే దళిత మహిళ పట్ల కుల వివక్ష చూపుతూ వారు వీధిలో నడిస్తే మునగాల ప్రీతి అనే మహిళ దళితుల ఇంటి ఎదుట నడిచారని పసుపు నీళ్లు చల్లుతూ అవమానించారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమెకు అండగా నిలిచిన సొంత సామాజిక వర్గానికి చెందిన మహిళలు సాక్షులని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పగ పెంచుకొని మునగాల ప్రీతి మరిది మునగాల సుధాకర్ అనే వ్యక్తి సదరు సాక్షుల ఇంటి లోపలికి అర్ధరాత్రి ప్రవేశించి దుర్భాషలాడుతూ చంపేస్తానని బెదిరించారని మహిళలు మీడియాకు తెలిపారు.
అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దారుణమైన అగాత్యాలకు పాల్పడుతున్న బీజేపీ కూటమి ప్రభుత్వాల అండదండలతో కొంతమంది పెద్దలు చేస్తున్న దారుణాలు చూస్తూనే ఉన్నారు. మీడియా ప్రతినిధులు అయితే కానీ రాష్ట్ర ప్రజలైతే కానీ ఏ ఒక్క దళితుడికి న్యాయం జరగట్లేదు. ఏదైతే మంగళగిరి కొప్రా కాలనీ 11వ లైన్లో కంప్లైంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి 23వ తారీఖు కేసు పెడితే కనీసం మరలా వచ్చే నెల 13వ తారీఖు వరకు ఆ కేసు గురించి పరుచుకోకుండా పోలీసు వారు టౌన్ పిఎస్లో నత్తనడక నడిపారు. వారికి అధికార బలం ఉందని ఎవరైతే దోషులుగా ఉన్నారో ఏది మునగాల ప్రీతి వారి యొక్క హస్బెండ్ వాళ్ళు దోషులుగా ఉన్నారు, నాగేశ్వరం అంట దోషులుగా ఉన్నారో వారి మీద ఎంతవరకు. నమస్కారం అండి. గత నెలలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు డిఎస్పీ గారి సమక్షంలో నమోదైంది, విచారణ జరిగింది. నిన్న రాత్రి శుక్రవారం 2:30 సమయంలో ఆ పక్కన సాక్షుల మీద దాడి జరిగింది. మునగాల సుధాకర్ అనే వ్యక్తిని లోపల కూర్చోబెట్టకుండా సఫల మర్యాదలో అత్తగారి లాంటిది పోలీస్ స్టేషన్ లోపల కూర్చోబెట్టుకోకుండా వాడు చేసిన నేరం లోపల కూర్చోబెట్టకుండా ఎంతవరకు ఇది కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. మునగాల ప్రీతిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. దీనికి కనుక మాకు సరిగ్గా న్యాయం జరగకపోతే మేము ధర్నాలకు కూడా దిగడానికి సంపూర్ణంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం అండి అందరికి. నా పేరు రాపోల్ రమాదేవి, కుపరా కాలనీలో ఉంటాము. మా ఇంటికి మునగాల ప్రీతి వాళ్ళ మరిది గారు వచ్చి మా రేత్రి పూట మమ్మల్ని ఇలా సంపడానికి కత్తి తీసుకొని వచ్చాడు, బెదిరిస్తున్నాడు. ఇట్లా సాక్ష్యం చెప్పిన వాళ్ళందరినీ మొన్న ఎస్సీని కేసు పెట్టామండి. ఇక్కడ కేసు పెట్టిన కానీ ఆ కేసులో మేము సాక్షులుగా ఉన్నాం. సాక్షులుగా ఉన్న వాళ్ళందరినీ 3 రోజుల నుంచి అందరి తలుపులు కొడుతున్నాడు. అందరి తలుపులు కొడుతుంటే ఏ పిల్లో ఏదో అనుకున్నాం, కానీ రాత్రి మేము కనిపెట్టాం. రాత్రి నా పేరు రజని, ఎస్టీ ఎస్టీ కేసులో ఆంటీ వాళ్ళకి సాక్షిగా నిల్చున్నాను. మా అందరినీ బెదిరిస్తున్నాడని చంపుతా అని. మాకు ఇంతవరకు ఇంటికి తలుపులు మోగటం అనేది లేదు. రజని ఎస్టీ ఎస్టీ కేసులో ఉన్నాం. దేని గురించి అంటే ఆంటీ వాళ్ళని తిట్టడం అవన్నీ చేస్తున్నారు. దానికి మేము పగిడిపోలు రాధ గారికి ప్రీతి అనే ఆమె తిడుతుంది. దానికి మేము సాక్షులుగా ఉన్నందుకు మమ్మల్ని బెదిరించారు. మేము లైట్ తీసుకున్నాం. ఆ ఇళ్ల మధ్యకి వస్తుంటే మేము గమనించుకోవాలి. ఈ రోజు మాత్రం అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు. మాకు చాలా ప్రాణ హానిగా ఉంది. ఈ విషయం కనుక మా లోకేష్ అన్నకి తెలిస్తే మా అన్న ఊరుకోడు, ఒక్కొక్కరు తాడు తీస్తాడు. మా లోకేష్ అన్న దగ్గరికి ఈ సుధాకర్ అనే అతన్ని మేము వదలము. ఎందుకంటే మా ఆడపిల్లలు రోడ్డు మీద తిరగాలంటే తిరగలేరు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. స్కూల్కి పంపించాలన్నా నాకు భయమే వస్తుంది. ఎక్కడ చంపుతాడా ఏంటా అని చెప్పి నాకు చిన్నపిల్లలు. దుగ్గిరాల మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. మండల గ్రామాల్లో ఆయా పంచాయతీ కార్యక్రమాలు, సచివాలయంలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగా వేడుకలు జరిగాయి. దుగ్గిరాల బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో యోగా గురువులు సాంబశివరావు, వెంకటేశ్వరరావులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులచే యోగాసనాలు వేయించారు. మనకు ప్రాణాయామం కానీ ఆసనం చేసినప్పుడు బాడీ రిలాక్స్ అవ్వడం కోసం చేతులు మొదలు మీద పెట్టి ఊపి చేసి పెట్టండి. దీన్ని ఆవాహన స్థితి అంటారు. అంటే మన బాడీ రిలాక్స్ అవుతుంది. తర్వాత మన జాగ్రత్తలో రండి. ఈ వేడిని మన కళ్ళ మీద తీసుకురండి. దుంకారం, మన తుమ్మిడి ఎలా అయితే దుంకారం చేస్తుందో వదులుతూ గాలి పీల్చుతూ వెళ్ళాలి. ముందే చెప్పాను, డ్యూరింగ్ ద యోగా టైం డోంట్ లాఫ్ అండ్ డోంట్ టాక్. ఇది స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు డౌన్, రెండు చేతులను ముందుకు చాచి లాక్ చేసి
అందరికీ నమస్కారం. ముందుగా దుగ్గర్యాల మండల ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి, అధికారులకి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం వరకు దుగ్గర్యాల మండలంలో ఘనంగా నిర్వహించుకున్నాం. యోగా చేయడం వలన ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాం, టెన్షన్ ని తగ్గించుకుంటాము. యోగా ఈ రోజు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఎంపీడీఓ గారికి, సర్పంచ్ గారికి, అధికారులకి, నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశంలోని, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో 11వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారి సారథ్యంలో ఇంటర్నేషనల్ యోగా డేని ఘనంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 2 కోట్ల మంది పైగా ఈ రోజు భారతదేశంలో 1786లో తొలిసారిగా బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఆవిర్భావం పురస్కరించుకుని ఏటా జూన్ 20న జరుపుకునే రెవెన్యూ దినోత్సవాన్ని తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అంటే ఎవరో కొంతమంది తిరిగే వాళ్ళకే ఎక్కువగా తెలుస్తుంది. అందుకనే సో ఆ రెవెన్యూ వ్యవస్థ మార్చడం జరిగింది. అయినప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రం. నా పేరు సీతారామయ్య, తహసీల్దార్ తాడేపల్లిగా పనిచేస్తున్నాను నేను. సో ఈరోజు జూన్ 20న ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అందరు ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, ప్రజలందరి సమక్షంలో ఈరోజు దిగ్విజయంగా ఇక్కడ తాడేపల్లి మండలంలో రెవెన్యూ దినోత్సవాన్ని అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఒకసారి రెవెన్యూ శాఖ యొక్క ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని కనుక మనం చూసినట్లయితే పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు కూడా రెవెన్యూ శాఖ ప్రజలకు నిరంతరం దగ్గరగా ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి సేవలని ఎంతో జవాబుదారీతనంతో, పారదర్శకతతోటి శీఘ్రంగా అందించడానికి మా వంతు ప్రయత్నం మనస్ఫూర్తిగా, మనసావచ కర్మ గౌరవ మంత్రుల సహకారంతో, వారి సూచనలతో, వారి మార్గనిర్దేశంలో పనిచేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పటికే మీ అందరూ కూడా చూశారు, గత ఏప్రిల్లో 1900 పట్టాలు 150 గజాల్లోపు ఉండేటువంటి పట్టాలని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గౌరవ మంత్రుల చేతి మీదుగా మా టీం అంతా కూడా 5 నెలల పాటు అహర్నిశలు నిరంతరం శ్రమించి ఆ పట్టాలను అందజేయడం జరిగింది. సో అదే కాకుండా రిజిస్ట్రేషన్స్ కూడా ఇప్పటికే 1560 మందికి రిజిస్ట్రేషన్స్ కూడా మేము కంప్లీట్ చేసినాం. 2వ ఫేజ్కి సంబంధించి కూడా వర్క్ నడుస్తూ ఉంది. నొలకపేట, మహానాడు, సీతానగరం ఏరియాస్లో సర్వే వర్క్ కూడా నడుస్తూ ఉంది. సో ప్రధానంగా గౌరవ మంత్రి గారి మార్గదర్శకంలో ఈ ఎంక్రోచ్మెంట్ వర్క్ అనేది ముందుకు తీసుకెళ్తూ పేద వారి ఇంటికల సాకారం చేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా రెవెన్యూ శాఖలో అనేక రకాల ధృవీకరణ పత్రాలని పిల్లలకు సంబంధించి, పెద్దలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలకి క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓబీసీ కావచ్చు, సిసిఆర్సీ కార్డ్స్ కావచ్చు, ఇలాంటి అనేక రకమైనటువంటి సర్టిఫికేట్స్ని జారీ చేస్తూ ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక సమ్మిళిత అభివృద్ధిలో రెవెన్యూ శాఖ మిళితమై ప్రజల ముంగిటికే సేవలను అందిస్తూ మరి ఇక్కడ తాడేపల్లి మండలంలో రెవెన్యూ శాఖ అనేది మనస్ఫూర్తిగా పనిచేయడం జరుగుతూ ఉంది. సో మీ అందరికీ తెలుసు, రెవెన్యూ శాఖ అన్ని శాఖలకు తల్లి లాంటిది. గతంలో కస్టమ్స్ కానీ, ఎక్సైజ్ కానీ, అట్లాగే ఆల్ కమర్షియల్ ట్యాక్సెస్ లాంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. కానీ వచ్చే కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులను బట్టి ఆ శాఖల్ని ప్రభుత్వ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం వాటిని వేరే శాఖలుగా ఏర్పాటు చేస్తూ ఇప్పుడు రెవెన్యూ శాఖ, సర్వే డిపార్ట్మెంట్ 2 కూడా ఇందులో కలిసి ఉన్నాయి. కాబట్టి ఏ శాఖకు సంబంధించిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.